వాక్యపు వెలుగులో మన యొక్క ఆత్మీయ విశ్వాస జీవితాన్ని పరీక్షించుకొని సరి చేసుకొని మన యొక్క శరీర రక్తాలలో పాల్పంచుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనాన్ని మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనుగాను, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. మరి ఒకసారి చదువుకుందాం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితను కానీ, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ అంటే మనకు ఏం గుర్తుకొస్తుంది? శ్రమలు గుర్తుకొస్తాయి. ఇంకా ఇంకేం గుర్తుకొస్తాయి? యేసు ప్రభు గుర్తుకొస్తాడు. సిలువ అనగానే యేసు ప్రభు గుర్తుకొస్తాడు. ఎందుకు? సిలువలో ప్రాణం. He laid down his life on the cross of Calvary. ఆయన తన జీవితాన్ని నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆ కల్వరి శిలువలో ప్రాణాన్ని పెట్టాడు. అది మనకు గుర్తు రావాలి. ఎప్పుడు గుర్తు రావాలా? ఎప్పటికి గుర్తుండాలి. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే యేసు ప్రభు సిలువ మనకు గుర్తురావు. సిలువలో యేసు ప్రభు మనకు కనిపించాలి. ఏం చేసినాడు ఆయన? యేసు ప్రభును సిలువలు చూస్తే ఆయన తల నుంచి అరికాలి వరకు ఎక్కడ చూసినా ఏముంది? రక్తం ఉంది, గాయాలు ఉన్నాయి. రక్తం ఉంది, గాయాలు ఉన్నాయి. తల మీద ముళ్ళ కిరీటం ఉంది. చేతులలో, కాళ్ళల్లో శీలలున్నాయి. పక్కలో పోటు. ఎందుకు ఇవన్నీ ఆయన అనుభవించినాడంటే, బికాజ్ ఆఫ్ యువర్ సిన్, నీ పాపముల వరకై ప్రభువు ఆ సిలువలో బలైన. ఎవరైనా ఆ విధంగా చేయగలరా? లోకములో ఎవరైనా ఆ విధంగా చేయగలరంటే నోబడీ కెన్ డూ లైక్ దట్. ఎవ్వరు కూడా చేయలేరు. చేసిన దాఖలాలు కూడా లేవు. ఒకటి, ఓన్లీ జీసస్ క్రైస్ట్ హస్ డన్. ఆయన మాత్రమే చేసిండు. అది సిలువ కార్యం. సిలువలో ఆయన చేసినటువంటి గొప్ప కార్యం. అది చేయలేదనుకో, నీకు నాకు రక్షణ లేదు, విడుదల లేదు, విమోచన లేదు, పరలోకం లేదు. ఇన్ని లేవు మనకు. అంత ప్రియులరా, సిలువ అని అంటే యేసు ప్రభు నీ కొరకు బలి అయినాడు అని అర్థం. నీ కొరకు బలి అయినాడు సిలువలో. అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఏ పరిస్థితిలో మర్చిపోకూడదు. ఇంకా మనం సిలువలు చూస్తాం. ఎక్కడ చూస్తాము? కొంతమంది అడవిలో సిలువ పెడతారు కదా. అడవిలో ఎందుకు అడవిలో సిలువ పెడతారు? మా బస్సులో పోతుంటే కనిపిస్తాయి. చూశారు ఎవరన్నా? ఎక్కడన్నా? ఎక్కడ చూశారు? ఇంకా అంతేనా? ఇన్ని చోట్ల చూశారు.
ఇన్ని చోట్ల చూశారు కదా, చూసినప్పుడు మీకు ఏమనిపించింది? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ సీ ద క్రాస్? సిలువను చూసినప్పుడు మీ అనుభవం ఏంటి చెప్పండి, త్వరగా చెప్పాలి. మీ అనుభవం చెప్పండి. మీకు నాకు ఇది అనిపించింది, నాకు ఇది అనిపించింది అని చెప్పండి. ఏమనిపించలేదా? అనిపించిందే చెప్పండి. ఏడా? సిల్వలోనా? అది చూసినప్పుడే. కాబట్టి నా పాపముల కొరకై ఆయన శిలువలో బలి అయినా అనేది అది ఒక గుర్తు. మర్చిపోతారని పెడతారు కదా. నేను మర్చిపోయినావా? మర్చిపోతారని పెట్టడం కాదు అది. ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది. ఆ శిలువ, ఇంకొక శిలువ, వేరే శిలువ గురించి మనకు అర్థమవుతుంది. సరే చూద్దాం. ఇక్కడ శిలువ చదవండి. శిలువను గురించిన వార్త నశించే వారికి వెరితనం. ఏమండి? నువ్వే కాదు, వాడు పెట్టిన శిలువ చూసే, రోడ్డు సైడ్ ఉన్నటువంటి శిలువ నువ్వు అక్కడే కాదు చూసేది, నీకోసమే కాదు అది. ఇట్ ఈస్ ఫర్ ఆల్. ఆ శిలువను చూసినటువంటి వారు నశించిపోయే వారికి వెరితనం. ఎందుకు వీళ్ళకేం పని లేదా? ఇక్కడ శిలువ పెట్టారు, అక్కడ శిలువ పెట్టారు అని ఎవరు అంటుంటారట? నశించిపోయేవారు అంటుంటారు. మరి అది పెట్టిన వారు, అది పెట్టిన వారు ఏమనుకోవాలి? దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అని అనుకోవాలి. పెట్టినవారు కదా అనుకుంటున్నారా? అనుకుంటున్నారా? వెరీ గుడ్. అయితే మీరు కూడా పెట్టాలి శిలువ. ఓకేనా? పెడతారా? పెడతారా? గట్టిగా చెప్పండి. పెడతారా? పెట్టాలి కాదు, పెడతాము అంటే చెప్పండి. లేదు చెప్తాను. వెరీ గుడ్. దేవుని చిత్తం. కాబట్టి మన ఊరికి పై ఎత్తున ఏముంది? ఏముంది? తిప్పలున్నాయి. ఆ తిప్పల మీద పెట్టండి. మీరు పెడతారా? ట్రై చేస్తారా? ఓకే, మనం కూడా పెడతాం. పెట్టి అందరూ చూస్తారు. ఎవరు ఎక్కువ చూస్తారు తిప్పలలో పెడితే చెప్పండి? గొర్రెలు మేపేవాళ్ళు చూస్తారు. గొర్రెల కాపరులు ఎక్కువగా అదే ప్రాంతంలో గొర్రెలు మేపుతారు. పశువుల కాపరులు కూడా ఎక్కువ అదే ప్రాంతంలో గేదెలు మేపుతారు. కాబట్టి వారు ఎవరైనా ఒక్కసారైనా దాని దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారు? దాని దగ్గర కూర్చోవడం జరుగుతుంది. ఇంకా ఏమవుతుందో తెలుసండి, వాళ్ళు ఆ శిలువను పట్టుకుంటారు. అది ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? చెప్పండి. ఇది క్రైస్తవుల సంబంధించిన శిలువ. అప్పుడు అది వారి వెరితనం. ఆ వెరితనం మీకు కాస్త ఏమంగా మారుతుందంటే ఏమైతుంది? రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుని శక్తి, ఇట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ గా మారుతుంది. అలా మారాలంటే అక్కడ శిలువ పెట్టడం అవసరమే, తప్పేం కాదు కదా. కాబట్టి వీళ్ళరా దేవుని ప్రార్థన చేయండి అందరూ. ఒకవేళ దేవుడు మీకు తలంపిస్తే, దేవుడు చిత్తమై మీకు తలంపు వస్తే మనం కూడా పెడదాం, తప్పలేదు. ఓకేనా? చదవండి. శిలువను గురించిన వార్త నశించిపోయే వారికి వెరితనం. వీళ్ళరా ఈ రోజులలో చాలా మంది దీని మీదనే స్టాండ్ అవుతున్నారు. ఈ వెర్రివారు శిలువ అంటే సహించలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. ఈ దినాలు చూస్తే ఎలా ఉన్నాయి తెలుసా? ఎలా ఉన్నాయి? బంగ్లాదేశ్లో అల్లర్లు, తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్, ఏమవుతుంది? యుద్ధము. అది కాస్త ఏమవుతుందంట? ప్రపంచ యుద్ధంగా మారితే
ప్రపంచ యుద్ధంగా మారుతే, ఇంకా జపాన్లో భూకంపం, తర్వాత కేరళలో వరదలు. ఏంటి ఇవన్నీ? ఏంటి? ఎవరైనా ఆలోచించారా ఇది ఎందుకని? ఎందుకు అని అంటే ఇది సూచన. ఇది సూచన అండి. ఇది జరగాలట. ప్రభు రాకడ సమయంలో ఇలాంటివన్నీ జరుగుతాయి. అక్కడక్కడ కరువులు వస్తాయట. కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, యుద్ధాలు వస్తున్నాయి. యుద్ధమును గురించి, యుద్ధ సమాచారమును గురించి వినినప్పుడు మీరు భయపడకుడి, అంతము వెంటనే రాదు. ఇప్పుడు కలవరం ఎవరికి వస్తుంది? ప్రపంచ యుద్ధం అంటే అది. ఎందుకంటే సిలువను గురించిన వార్త వారికి వెరితనంగా ఉన్నది కాబట్టి వారికి కలవరం. మనకు కలవరం లేదు. ఎందుకు కలవరం లేదు అంటే మనకు నిరీక్షణ ఉంది. మనకు నిరీక్షణ ఉంది. ఏమి జరిగినా, ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమా నీకే ఓ ప్రభు, ఇది నా ప్రార్థన. ఇది నిరీక్షణ. ఈ జీవితంలో ఏమి జరిగినా అది దేవుని మహిమ కొరకే. అదే మన దీన కాబట్టి యు హ్యావ్ ద హోప్. నీకు ఒక నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గు పరచదు. గుర్తుపెట్టుకో, ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో మన విశ్వాసం, మన నిరీక్షణ, స్థిరమైన నిరీక్షణ, స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నట్లయితే అది మనం సిగ్గుపరచదు. ఎందుకంటే ఒకవేళ ప్రభు రాకడ సమయంలో ఎలా ఉంటుందంటే, తూర్పున మెరుపు పుట్టి ఎక్కడికి పోతుంట? పడమటికి వెళ్తుందంట. అంటే ఎంత సమయం పడుతుందంటే, తూర్పున మెరుపు పుట్టి పడమరికి పోవడానికి ఎంత టైం పడుతుంది? అంతే కదా? అంతే. ఈ సృష్టి అంతం అవ్వడానికి సమయం ఎంత? అంతే. వెరీ షార్ట్ టైం. కనుక ఆ టైంలో దేవుని రాకడ సమయంలో మరి మిద్ద మీద ఇద్దరు ఉంటారట. మిద్ద మీద వాళ్ళు కిందికి రాకూడదట. ఇంటికి పోదాం మనము అని. ఎందుకు? మిద్దె మీద ఇద్దరుంటే కిందికి రావద్దట. ఇంటిలోనికి వస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఇంట్లోకి వస్తే ఇల్లు పట్టిపోతుంది, వాడు చచ్చిపోతుంది కదా. తిరగలిస్తుంటారంట ఇద్దరు. తిరగలంటే ఇసురుతా ఉంటారు. వారిలో ఒకరు ఎత్తబడతారు. ఆ దినం చూసి అందరూ ఈ సిలువను గురించి మరి వెర్రివారు, నశించిపోయేవారు. ఈ వెర్రివారు ఏం చేస్తారంట? ఆ దినమున అయ్యో 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 అని ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకుంటారట. దేన్ని చూసి? ఎత్తబడుతున్నటువంటి వారిని చూసి రొమ్ము కొట్టుకుంటారట. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఒకవేళ నీవు విడువబడితే నీ పరిస్థితి ఏంటి? రొమ్ము కొట్టుకునే వారిలో ఉంటావా? నశించిపోయే ఇవన్నీ వారిలో ఉంటావా? విడువబడితే కదా. కాబట్టి మన నిరీక్షణ ఏంటంటే ఎత్తబడటానికి. నువ్వు ఎందుకు రక్షించబడ్డావు?
ఎందుకు రక్షించబడ్డావంటే ఎత్తబడటానికి, నశించి పోవటానికి కాదు. కాబట్టి అలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి. విశ్వాస జీవితం అలా ఉండాలి. పరిస్థితులు చూస్తే మరి అదేంత బాంబు అంటే ఏం బాంబు అది? ఆటం బాంబు. ఆటం బాంబు వేస్తే వేసినోడు తెస్తాడు, వేయించుకున్నాడు తెస్తాడు. వేస్తాడు ఎవరైనా? ఆటం బాంబు వేస్తే నేను వేసినాను అనుకోండి, నేను చచ్చిపోతా. ఎవరి మీద ఇది వేయాలనుకున్నాడో వాడు చచ్చిపోతా. అంటే నేను చచ్చిపోవడానికి నేనే బాంబు వేసుకుంటానా? కాబట్టి బెదిరింపులు అవి బెదిరింపులు. దేవుని చిత్తానికి విరోధంగా ఏది జరగదు. జరుగుతాయి అవన్నీ సూచనలు. జరుగుతున్నవన్నీ ఏంటివి? సూచనలు. జరగాలి. ఇవి సూచనలు జరుగుతూనే అంతం వచ్చేది. అది చలికాలం కాకూడదని ప్రార్థన చేయమన్నాడు. దేవుడు రాకడ దినము చలికాలం రాకూడదట. ఎందుకని? కాబట్టి చలికాలం రాకూడదు ప్రభువా నీ రాకడ అని చెప్పి ప్రార్థన చేయాలి. గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చు తల్లులకు వేదన కదా, అది శాపం. అలాంటిది ఉండకూడదు. కనుక ప్రియులారా రండి మళ్ళీ ఒకసారి చదవండి. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనం. మరి నీకు అనుభవంలోకి నువ్వు రావాలా? రక్షణ అనుభవంలోనికి నువ్వు రావాలా? యు హ్యావ్ పవర్ఫుల్ గాడ్. దేవుని శక్తి నువ్వు కలిగి ఉన్నావు. అలాంటి దేవుడు. మరి దేవుని మాటలో కూడా పవర్ ఉంది తెలుసా? పవర్ ఆఫ్ గాడ్. చూడండి యాకోబు పత్రికలో చూస్తాం. 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. చూడండి ప్రియులారా, ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి. మాటలో శక్తి ఉంది. ఆయన ఆ మాటలో ఉన్నటువంటి శక్తి వలన నీవు రక్షించబడ్డావు. చదవండి మళ్ళీ. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. సమస్త కల్మషము విర్రవీగుచున్నటువంటిది ఏమిటంటే అది దుష్టత్వము మానాలి. సమస్త కల్మషం మానాలి. విర్రవీగుచున్న దుష్టత్వమును మానాలి. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును, సాత్వికమును అంగీకరించండి. దేవుని వాక్యమును అనగా దేవుని మాట శక్తి కలిగినటువంటి దానిని అంగీకరించండి. You should accept the word of God. దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. 2వ తిమోతి పత్రికలు కూడా చూస్తాం. చూడండి 3వ అధ్యాయం 14వ వచనం. తిమోతి 2 3వ అధ్యాయం 14వ వచనం చూడండి ప్రియులారా. క్రీస్తు యేసునందు ఉండవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి మీ వెలుగులు కనుక. ప్రియులారా, బాల్యము నుండి, చిన్నతనములో నుండి శక్తిగల దేవుని పరిశుద్ధ లేఖనములను నువ్వు అంగీకరించిన ఎరిగి ఉన్నావు. కనుక ఎంత గొప్ప రక్షణ అంటే దేవుడు మనకిస్తే దానిని మనం నిర్లక్ష్యమో చేయకూడదు. ఆయన పవర్ఫుల్ గాడ్. ఆయన మాటలో శక్తి.
ఆయన వాక్యములో శక్తి. కనుక ఆయన మాట వినాలా, ఆయన వాక్యము చదవాలి, వినాలా. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వేం చేయాలా? దేవుని వాక్యం చదవాలా, దేవుని వాక్యం చదవాలా. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆ అనుభవంలోకి మీరు రావాల ప్రియుల. ఎవరితో నేను ఎప్పుడైనా దేవుడు మాట్లాడా? మాట్లాడాడు. వెరీ గుడ్. ఇంకా కాబట్టి ప్రియులారా, మాట్లాడే దేవుడు. పాట కూడా ఉందిగా, ఏమనింది? మాట్లాడే దేవుడు నీవు. అదే కాబట్టి ప్రియులారా, we have speaking God. మనము మాట్లాడే దేవుణ్ణి కలిగి నీతో మాట్లాడతాడు. ప్రభువా నాతో మాట్లాడయ్యా అని ఎప్పుడన్నా అడిగావా? ఎప్పుడన్నా అడిగావా? వెరీ గుడ్. మాట్లాడా? మాట్లాడతాడు దేవుడు. మాట్లాడే దేవుడు ఆయన దేవుడు. మన దేవుడు మూగోడు కాదు. మన దేవుడు మూగోడు కాదు. మూగోడైతే మాట్లాడు. మన దేవుడు గుడ్డోడు కాదండి. గుడ్డోడైతే కదా. మన దేవుడు గుడ్డోడు కాదు. కుంటోడైతే నడవలేదు. మన దేవుడు చెవిటివాడు కాదు. నీవు నాకు మర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. చెవిటోడికి అయితే నీ మొర వినపడు. ఆయన అడుగుతున్నాడు, నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. కనుక చివరి దినాలలో ఉంటున్నామనేది మనం మర్చిపోకూడదు. ఇవి ఎండింగ్ డేస్. చివరి దినాలలో మనం ఉంటున్నాం. చివరి దినాలలో ఉన్న మన జీవితాలను సరి చేసుకోవాలి. ఒకవేళ అనుకోకుండా బాంబు ఇక్కడనే పడదు అనుకోండి, మన పరిస్థితి ఏమిటి? సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెరితనం. ఆ వెర్రి వారితో కూడా పోతే ఆ వెర్రి వారికి నీకు తేడా ఉందా? అందుకే నాకు రక్షించబడ్డావు. కనుక మన కాన్సెప్ట్ ఉందా? కాన్సెప్ట్, మన లోగో కాన్సెప్ట్ చదివారు ఎవరైనా? ఏముంది? Let us prepare people for the kingdom of God. ఏం చేయాలట? మనం ఏం చేయాలట? మనుషులను పరలోకానికి సిద్ధపరచాలి. You have to prepare the people for the kingdom of God. అది that is the concept of our congregation. దాని మీద మనం స్టాండ్ అయి ఉండాలి. వెరెవర్ యు గో, ఎక్కడికి పోయినా కూడా దాన్ని మర్చిపోకూడదు. ఎవరైనా నీకు దొరికితే, సింగిల్ పర్సన్ కానీ ఇంకా ఎక్కువ మాబ్ కానీ నీకు దొరికితే వారికి చెప్పాలా? ఏం చెప్పాలా? దేవుని మాటలు చెప్పాలి, సువార్త చెప్పాలా. దిస్ ఈజ్ యువర్ డ్యూటీ. ఇది నీ బాధ్యత. నాకేంటి, నేను కాదు కదా, నేనేమో నిలబెట్టి చెప్పని అంటున్నారా? ఎవ్రీ బిలీవర్ షుడ్ ప్రొక్లెయిమ్ గాస్పెల్. ప్రతి విశ్వాసి కూడా సువార్త ప్రకటించాలండి. ఇది దేవుని ఆజ్ఞ. కనుక దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతుంది? పాపం అవుతుంది. పాపమును కడుక్కున్నాను
యేసు ప్రభు రక్తంలో కడుపునానని చెప్పుకున్న నీ జీవితంలో యేసు ప్రభు ఆజ్ఞను ధిక్కరిస్తే ఇట్ ఈస్ సిన్. పాపులకు పరలోకంలో లేదు. కాబట్టి దయచేసి నా ప్రియమైన దేవుని బిడ్డలారా గుర్తించుకో. ఒక్క మాట చెప్పండి కనిపించిన వాళ్ళకు, ఒక్క మాట చెప్పండి. అది ఒక రోజుకు దేవుడు కార్యం చేస్తాడు. అబ్రహాం లింకన్ వాళ్ళ అమ్మ చెప్పింది ఒకే ఒక మాట. ఏం చెప్పింది? ట్రస్ట్ ఇన్ గాడ్. అదే చెప్పింది. ఆ మాట చనిపోయేదాకా కూడా అతను వదిలిపెట్టాడు. ట్రస్ట్ ఇన్ గాడ్. మీకు ఇది వచ్చదు కదా, మూడే కదా, ట్రస్ట్ ఇన్ గాడ్. చెప్పగలుగుతారా? ఇంగ్లీష్లో చెప్తారా? ఈజీ ఉంటుంది. తెలుగులో చెప్తే దేవుని నమ్ముకో అని చెప్పాలి కదా. దేవుని నమ్ముకో అంటే వాళ్ళ కోపం వస్తుంది. ట్రస్ట్ ఇన్ గాడ్ అంటే ఏదో కొత్త మాట ఉంది అని అనుకుని ఇంట్రెస్ట్గా వింటారు. వాళ్ళ నోట్లో నానేలా చెప్పాలి, ట్రస్ట్ ఇన్ గాడ్, ట్రస్ట్ ఇన్ గాడ్, ట్రస్ట్ ఇన్ గాడ్. మళ్ళీ వచ్చి నీకే అడుగుతారు, దాని అర్థం అడుగుతారు. ముందు నువ్వు ఇది చెప్తే దాని అర్థం అడుగుతారు. ఏందన్నా నువ్వు ఏదో చెప్తున్నావు కదా ట్రస్ట్ ఇన్ గాడ్ అని, ఏమిటి అని అడుగుతారు. దేవుని నమ్ముకో అని చెప్తాం. అప్పుడు వాటిలో కార్యం జరుగుతుంది. దేవుని నమ్ముకుంటే ఇప్పుడు దాకా నేను నమ్ముకున్నది దేవుని కాదా అని అడుగుతాను నేను. అప్పుడు చెప్తాను అసలు రంగంలోకి, అప్పుడు వాళ్ళను దింపుతావు. అది కాబట్టి ద పవర్ ఇన్ ద వర్డ్. దేవుని వాక్యములో, దేవుని మాటలో ఏముంది? శక్తి ఉంది. గుర్తుంచుకోండి ప్రియులారా. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. Gospel according to Mark chapter 2 verse 11. చాలు. యేసు ప్రభు పక్షవాయువు గలవాడిని చూశాడు. ఏం చేశాడండి? యేసు ప్రభు పక్షవాయువు గలవాడిని చూశాడు. పవర్ ఇన్ లుక్, పవర్ ఇన్ లుక్స్. ఆయన చూపులో శక్తి. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని 4 వ్యక్తులు తీసుకొచ్చారు, మోసుకొని తీసుకొచ్చారు. జనం ఉంది, ఇంటి నిండా జనం. ఆ యేసు ప్రభు దగ్గరికి వాడిని మోసుకుపోవడానికి వీలు పడక వాళ్ళు ఏం చేసినారు? ఇంటి పైకెక్కి కప్పు తీసి ఆ మంచంతోనే దించేశారు. చూసారా? మంచంతోనే దించేశారు. దింపగానే యేసు ప్రభు అతనిని చూశాడు. ఎవరినండి? పక్షవాయువు గల వారిని చూశాడు. ఆయన చూపులో శక్తి ఉంది. ఆయన చూపులో శక్తి ఉంది. కాబట్టి ఆయన చూసి ఏమన్నాడంటే, నీ పరుపెత్తుకుని నీవు నడుమన్నాడు. ఎంతమంది పరుపుతో తీసుకొచ్చారు? 4 మంది పరుపుతో కూడా ఆయన తీసుకొని వస్తే, ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? నీ పరుపెత్తుకొని నువ్వు వెళ్ళు. యు గో బై టేకింగ్ యువర్ బెడ్. నువ్వు పరుపెత్తుకొని వెళ్ళుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని ఏమైనా పిలిచారా? రండి నాయన, నన్ను మోసుకొచ్చిన 4 ఎక్కడున్నారో రండి, నా పరుపు ఎత్తుకోవడానికి నాకు సహాయం చేయండి అన్నాడా? కాబట్టి ఆయన చూపులో శక్తి ఉంది. ఆ శక్తి పక్షవాయువు గలవాడిలోనికి వచ్చి స్వస్థత కలిగింది. ఏం కలిగింది?
స్వస్థత కలిగింది. He got strength to carry his bed. అతడు బలం పొందుకున్నాడు. అతని పరుపు అతనే ఎత్తుకుని పోవడానికి దేవుడు బలం ఇచ్చాడండి. ఎంత గొప్ప దేవుడు చూశారా? అంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు. నీ విశ్వాస జీవితంలో కుడి ఎడమలకు ఉండకూడదు. అంత గొప్ప దేవుడిని కలిగిన నీ జీవితము అనేకులకు మాదిరికరంగా ఉండాలి. ఎవరు అనేకులు? ఎవరంటే సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెరితనం. మరి రక్షించబడే నీకు దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి సిలువను ఎత్తుకొని రావాలి. లూకాసు వార్తలో చూస్తాం చూడండి, 9వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం చూడండి. మరియు ఆయన అందరితో ఇట్లా నేను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే మీరేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మీరు తలా ఒక సిలువ చేయించుకోండి. ప్రతిదినము అది ఎత్తుకొని డ్యూటీకి పోండి. అంతేనా? ఎత్తుకొని పోతారా? కాబట్టి ప్రియులరా, దిస్ ఈజ్ నాట్ ఫిజికల్ క్రాస్. ఏమంటది? మళ్ళా చదవండి. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలట? తన్ను తాను తగ్గించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే తన్ను తాను తగ్గించుకోవాలి. మనమైతే తగ్గించుకుంటామా? నేనేంది వానికన్నా ఏం తక్కువ, నేను వాళ్ళకన్నా నాకేం తక్కువ అండి. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. నువ్వు నేనెందుకు తగ్గించుకోవాలి? ఇది మానవ నైజం అండి. కాబట్టి ప్రభు చెప్తున్నది ఏంటంటే, నువ్వు తగ్గించుకో. వాట్ ఎవర్ యు హ్యావ్, నువ్వు ఏమి కలిగి ఉన్నా దానిని దేవుని సన్నిధిలో తగ్గించుకున్నవాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు. ఓ నాదింత అని అంటే, కాదురా నాయన నేనింత అంటే కాదురా నాయన అని అంటాడు కదా. చూడండి మత్తయి సువార్త 16:24 చూడండి. మత్తయి సువార్త 16:24. ఇది ఎవరికి చెప్తున్నాడు? ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? ఇది శిష్యులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎవరైనా కూడా నన్ను వెంబడించాలనుకుంటే సిలువను ఎత్తుకొని రండి. లూకాసు వార్తలో ఏం చెప్పినాడు? అందరికి చెప్తున్నా వచ్చాడు. అందరికి, జనసమూహం అందరికి కూడా ఏం చెప్తున్నాడు? ఎవడైనా నన్ను వెంబడించకోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని. ఇప్పుడు ప్రతి దినం కూడా ఎవ్రీడే తన సిలువను ఎత్తుకొని రావాలి. కాబట్టి వెర్రివాడు ఏం చేస్తాడు చూద్దామా? లూకాసు వార్త 12వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనం. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నేను అడుగుతున్నా. చూసారా ప్రియులారా? వెర్రివాడంటే ఎవరు? ఎందుకు తనకు కలిగిన దానిని బట్టి అర్థిస్తున్నాడు. ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరములకు తినడానికి నీకు. కాబట్టి
తినుము, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుంటున్నాడు. దేంతో చెప్పుకుంటున్నాడండి? తన అంతరంగంలో ఉన్న తన ప్రాణంతో అనుకుంటున్నాడు. నీకేమి కొదవలేదు, అనేక సంవత్సరాలకు సరిపడిన ఆస్తి నీకు ఉంది. నువ్వు తిను, త్రాగు, సంతోషించు, నీకేమి కొదవలేదు అంటున్నాడు. అయితే దేవుడు ఏమని పిలిచినాడండి? వెర్రివాడా అంటున్నాడు దేవుడు. ఆడేమనుకుంటున్నాడు? నేను ధనవంతుడిని, అందరికన్నా ఈ ఊర్లో అందరికన్నా ధనవంతుడు నేనే అని అనుకుంటున్నాడు. దేవుని దృష్టిలో అతడు వెర్రివాడు. కనుక ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని రావాలి. సిలువ అనేది తగ్గింపుకు సాదృశ్యంగా, శ్రమలకు సాదృశ్యంగా, కష్టాలకు సాదృశ్యంగా, శోధనలకు సాదృశ్యంగా, వ్యాధులకు సాదృశ్యంగా, ఇవన్నీ కూడా కలిపితే సిలువ. ఇవన్నిటిని ఎత్తుకొని రండి, నేను మిమ్మల్ని విడుదల చేస్తాను. అదే మత్తయి సువార్త 11:28 మనం చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు. భారం అండి, సిలువ భారం మోసుకొని రండి. నీ అనుదిన జీవితంలో నీకు వచ్చిన కష్టాలను, నీకు వచ్చినటువంటి బాధలను, నీకు వచ్చినటువంటి అవమానాలను అన్నిటిని కూడా తీసుకొని నిన్ను నీవు తగ్గించుకుని ప్రభువు దగ్గరికి వస్తే ప్రభు ఏం చేస్తాడు? నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు కదా. అది మన కాన్సెప్ట్. ఆ విధంగా మరి దేవుని సన్నిధిలో, దేవుని మాటలో ఏముంది? శక్తి. తర్వాత దేవుని చూపులో శక్తి ఉంది. మూడవదిగా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక తీశారా? 7వ అధ్యాయం 25వ వచనం. ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. He is powerful God. He is powerful God. తన ద్వారా ఆయన ఎద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకై సంపూర్ణంగా రక్షించుటకు శక్తిగల దేవుడు ఆయన. ఆయన యొద్దకు వచ్చి వారిని నిరంతరం రక్షించుటకు ఆయన శక్తిగల దేవుడు. మనము శక్తిగల దేవుడిని కనిపించిన. ఇంకా చూడండి, లూకా సువార్త 24:19 చూడండి. 24:19 లూకా సువార్త. ఆయన అని ఎవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గలవాడు. చూడండి, యేసు ప్రభు ఎవరంట? క్రియలోను వాక్యములోను శక్తి గల దేవుడు ఆయన. శక్తి కలిగినటువంటి దేవుని వదిలిపెట్టకూడదు. ప్రియులారా, మనము వదిలిపెట్టకూడదు. కిందికి రండి, అదే అధ్యాయంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27-29 కలిసి ఉంటాయి. చూడండి. దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకును లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని ఇక్కడ
ఏ శరీరియు అంటే ఏ మనిషి కూడా దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు ఏం చేసిందట? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూసారా? ఎవరిని? ఇప్పుడు మీరు ఎరివారా? అప్పుడు ఎరివారు. ఎప్పుడు? ఏర్పరచబడక ముందు లోకములో మీరు ఎరివారు. అయితే లోకములో ఉన్న జ్ఞానులను ఎరివారిని చేయడం కొరకు ఇప్పుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఎరివాడు కాదు. నువ్వు ఎరివాడు కాదు. మరి ఎవరు? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కంటిన్యూ చేయండి. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే నువ్వు ఇప్పుడు బలవంతుడు కాగా ఎవడైనా క్రీస్తునందున్నాడలా నూతన పరచబడాలి. క్రీస్తు యేసునందు నీవు బలవంతుడు. You are strengthened in Christ Jesus. యేసు క్రీస్తులో నువ్వు బలవంతుడు. లోకములో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు బలవంతుడు. లోకములో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు బలవంతుడు. అంటే నువ్వు బలవంతుడు. నీలో ఉన్నవాడు బలవంతుడు కనుక నువ్వు బలవంతుడు. లోకములో ఉన్నవాడు వెరివారిలో వెరివారే ఉంటారు. మరి ఇప్పుడు నువ్వు లోకంలో ఉన్నావా? సంఘంలో ఉన్నావా? సంఘంలో ఉన్నావు. లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు బలవంతుడు. బలవంతుని నువ్వు కలిగి ఉన్నావు. కంటిన్యూ చేయండి. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకై లోకములో నీచులైన వారిని. లోకములు ఎవరంట? నీచులైన వారు. నీచుడు అంటే ఎవరు? నీచుడు అంటే చెప్పండి. నీచుడు అంటే తెలుసా? నీచుడంటే ఒక వ్యక్తి, దీన్ని మన ఈ బండి వస్తుంది కదా, గోడకు నెంబర్ రాసి చూడండి. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేవారు. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేవారు. పూర్వము సెప్టిక్ ట్యాంకులు లేవు. ఏం చేసేవారంటే ఈ లేవు, ఈ పింగాణి పాత్రలు అవి లేవు. వాటిని ఏమంటారు? వెస్టర్న్ లేకపోతే ఇండియన్, అవి లేవు. మరి ఏం చేసేవారు? అవి ఒక గుంట తవ్వి ఆ గుంట మీద కట్టెలేసి, మిద్దె మీద దంతెలేస్తారు కదా, దంతెలాగానే కట్టెలేసి ఒక చిన్న హోల్ చేసి ఆ హోల్లో మనవులు బాత్రూమ్ పోయేవాళ్ళు. ఆ హోల్లో బాత్రూమ్ అంటే కింద ఏముంది? గుంత. అది నిండింది. అప్పుడేం చేయాలా? ఎవరు తీయాలా? చెప్పండి. ఎవడో తీసేవాడు ఒకటి ఉంటాడు. తీసేవాడు. ఇప్పుడు సెప్టిక్ ట్యాంకులు మనం ఫోన్ చేస్తే ఎట్లా తీసుకుపోతున్నాయో అట్లా ఎవడు ఒకటి ఉంటేవాడు ఊర్లో, అంబులెన్స్ లాంటి వాడు. అయితే అది తీసి గంపలు ఉంటాయి కదా, చూసారా? గంపలు లేకపోతే తట్టలు చూసారా? ఆ తట్ట నెత్తి మీద పెట్టుకుని పోతా ఉంటే వాన పడుతుంటది. వాన పడతా ఉంటే తట్టలో ఉండేదంత కిందికి కారుతూ ఉంటుంది. అతడిని ఏమంటారు? నీచుడు అంటే అతడు అనమాట.
అదంతా కారుతా ఉంటే వాడిని చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? అరే వీడు నీచుడు రా అంటారు. నీచుడు అంటే అలాంటి వాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో అలాంటి వారిని, అంటే నీచులైన వారిని, తృణోకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పిల్లరా. కనుక మనం ఒకప్పుడు అలాంటి పరిస్థితి, ఎలాంటి పరిస్థితి? ఆ నీచమైన పరిస్థితి, ఆ ఎన్నిక లేని పరిస్థితి, తృణీకరించబడిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి దేవుడు ఏం చేసినాడు తెలుసా? ఏం చేసినాడు? ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడంటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మీరు ఎవరండి? ఇప్పుడు మీరు ఏర్పరచబడిన వారు. ఏ పరిస్థితిలో నుండి? నీచులైన వారు, తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని వారిని, ఆ పరిస్థితిలో నుండి మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని మీరు ఏర్పరచబడిన వంశము. అలాంటి పరిస్థితులలో నుండి నీకు ఒక వంశం వచ్చింది, ఏర్పరచబడిన వంశం. ఇంకా ఏముంది? రాజులైన యాజక. ఆ దరిద్రపు జీవితం, ఆ యొక్క దాన్ని ఏమంటారు? తట్టమోసిన జీవితం, నీచమైన జీవితంలో నుండి, గుణీకరించబడిన జీవితంలో నుండి, ఎన్నిక లేని జీవితంలో నుండి నిన్ను రాజులైన యాజక సమూహంగా చేసి చూశారు. అలా అందుకే ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ప్రభువా, నా పరిస్థితి ముందు అలా ఉన్నది. ఎలాంటి పరిస్థితి? నేను నీచుడను ప్రభువా, తృణీకరించబడిన వాడిని ప్రభువా, ఎన్నిక లేని వాడను ప్రభువా, నన్ను రాజులైన యాజక సమూహంలో చేర్చినావు ప్రభువా. ఇంకా పరిశుద్ధ జనంగా చేసినాడు. చూశారా? బాత్రూమ్ ఎత్తిపోసినటువంటి మన జీవితాలలో పరిశుద్ధ జనంగా మనం చేసినాడు. దేని వల్ల మనం పరిశుద్ధపరచబడినాం? బికాజ్ ఆఫ్ హిస్ బ్లడ్ ఓన్లీ. ఆయన రక్తము ద్వారానే మనము పరిశుద్ధపరచబడినాం. మనంతటా మన పాప జీవితాన్ని, ఆ నీచ జీవితాన్ని, తృణీకరించబడిన జీవితాన్ని, ఎన్నికలేని జీవితాన్ని మనంతటా మనము పరిశుద్ధ పరచుకోలేము. కనుకని దేవుడు ఏం చేసినాడు? తన రక్తము ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఇప్పుడు మనం పరిశుద్ధ జనమైనాం. ఇప్పుడు అంత మాత్రమే కాదు ప్రియులరా, మీరు ఏర్పరచబడిన వారు మాత్రమే కాదు, రాజులైన యాజక సమూహంలో ఉన్నవారు మాత్రమే కాదు, పరిశుద్ధ జనం మాత్రమే కాదు, ఇప్పుడు మీరు నా సొత్తు. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు నా సొత్తు, యు ఆర్ మై ప్రాపర్టీ అంటున్నాడు. నువ్వెవరు? దేవుని సొత్తు. నువ్వు దేవుని సొత్తైన నీ జీవితం మరలా పడిపోతే ఎక్కడికి పోతావు? ఎక్కడికి పడిపోతావు? నీచం, తృణీకరించబడిన దాని తర్వాత ఎన్నిగా లేని పరిస్థితి. ఈ నీచం అనే మాటకు చెప్పాం కదా. పడిపోతే ఇప్పుడు నువ్వు దేవుని సొత్తు, పరిశుద్ధ జనము, రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశం. అలాంటి పరిస్థితిలో నుండి నువ్వు పడిపోతే నీచులుగా మారిపోతావు. ఏమైపోతావు? నీచులు. కనుక అలాంటి నీచ పరిస్థితిలోనికి మరలా మనం రాకూడదు. అనేక సందర్భాలలో అనేక మార్లు మనం మాట్లాడుకుంటూ వచ్చాం అనేక మందిని గురించి.
కనుక ప్రియులరా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనము పరీక్షించుకోవాలి. సిలువను గురించిన వార్త నశించే వారికి వెరితనం, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. అది మనది, మనం దేవుని శక్తి. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే బలవంతుడు. కాబట్టి దేవుని శక్తి నీలో ఉంది. కాబట్టి ఆ శక్తిని నీవు ఏం చేయాలి? దాన్ని కలిగి ఉండాలి. లేకపోతే బేస్ అంటే ఏంటి? బేస్ అంటే ఇప్పుడు చెప్పిందే. కాబట్టి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. తెలియదా ఎలా ఉన్నది నీ విశ్వాస జీవితం? నిన్ను నీవు పరీక్షించుకున్నట్లయితే అది ఎలా ఉంటుంది తెలుసా? నన్ను నేను పరీక్షించుకుంటే నాకు ఎలా కనిపిస్తుంది? అబ్బా, నాకన్నా గొప్పవాడు ఎవరు లేరండి, నా అంత పరిస్థితులు ఎవరు లేరండి అని నాకు అనిపిస్తుంది. బట్ నా వీపు ఏనుగంట. ఏనుగు తెలుసా? ఏనుగు చూసారా? దారి వెంట పోతా ఉంటే ఏం మురుగుతాయి? కుక్కలు మురుగుతాయి. దారి వెంబటి ఏనుగులు పోతా ఉంటే ఆ ఏనుగులను చూసి కుక్కలు మురుగుతాయి. కానీ ఏనుగుకి ఏమైనా నష్టమా? ఏనుగు పట్టించుకోదు. అది ఆ కుక్కను ఏనుగు పట్టించుకోదు. అయినా ఆ కుక్క మానదా? మానదు. అది కనిపించకపోయేదాకా, అంటే చాలా దూరం పోయేదాకా అది మురుగుతూనే ఉంటుంది. కాబట్టి మన జీవితాలలో కూడా మన ఆటుపోట్లను చూసి చాలా మంది ఏం చేస్తారంటే, మన వెనక కుక్కలు ఉంటాయి. ఆ కుక్కలు ఏం చేస్తాయి? మురుగుతూనే ఉంటాయి. ఆ మురిగితే మనం వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతాయి? కుక్కలు మనం వెనక తిరిగి చూస్తే ఏమవుతాయి? కరుస్తాయి. వాటి వైపు చూడకూడదు. కుక్క మొరుకొని అదే ఆగిపోతుంది. కనుక మన ఆత్మీయ విశ్వాస జీవితంలో అనేక సంఘటనలు మనకు ఎదురవుతుంటాయి. ఎవరెవరో మనకు కాని వాళ్ళు మురుగుతుంటారు. కుక్క మురిగింది అనుకోవాలి. ఏమనుకోవాలి? కుక్క మురిగింది అనుకోవాలి. అంతే, దాన్ని వదిలిపెట్టేసేయాలి. కనుక పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ఆయన యొక్క శరీర రక్తాలలో పాలు పంచుకుందాం. అందరూ కూడా మోకరించండి.